మన సూసైడ్ స్టార్ రీల్ స్టార్ దగ్గరకు వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు కార్యక్రమం పెట్టుకున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు చెక్కులు ఇప్పుడే కొత్త కాదు. అతను గత 4వ సారో 3వ సారో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారు. దానికి ఏదో ఇప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్టు ఇచ్చిందిగా చెక్కులు. ఇంకా నువ్వు భయపడుతున్నావు కౌశిక్ రెడ్డి గారు, నువ్వు భయపడుతున్నావు. అక్కడ ప్రోటోకాల్ అని నువ్వు విర్రవీగుతుంటావు కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారి ఫోటో నువ్వు పెడతలేవు అని అడుగుతున్నా. ఎందుకు భయపడుతున్నావు? నా సూటి ప్రశ్న. ఉట్టిని ఏమనంటే గాలికి మాటలు మాట్లాడు తప్ప వాస్తవాలు ఏమైనా మాట్లాడినావా మొన్న నువ్వు ప్రెస్ మీట్లా అని అడుగుతున్నావు. ఏమంటున్నావు? ఏవైతే చెక్కులు ఇస్తున్నావో ఇచ్చేటప్పుడు మీ వీడియో చూడండి ఒకసారి. ఇచ్చుకుంటా కేసీఆర్ పంపించిన చెక్కులు. కేసీఆర్ మీ టీఆర్ఎస్ కేసీఆర్ ఇంటి నుంచి ఇస్తున్నారు చెక్కులు. అక్కడ మహిళలు నవ్వుకుంటున్నారు. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చెక్కులు ఏ ప్రభుత్వం వస్తుంది ఏది అంతా కూడా అక్కడ ఉన్న బెనిఫిషియర్లకు తెలియదా? అంతా కూడా నీకు జ్ఞానం లేకపోయా. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు అడిగినారు, ఏదమ్మా ఈ చెక్కు కేసీఆర్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా అంటే ఆమె నవ్వుకుంటూ అలా మాకు అంతా కూడా తెలియలేదనుకుంటున్నా, ఏదో అప్పుడు మోసపూరిత మాటలు మాడితే మేము ఏదో నమ్మి ఓటేసినంత. కానీ ఇప్పుడు మన రేవంత్ అన్న చెక్కిస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కిస్తుంది, మాకు తెలియదా అంతా కూడా. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు. ఈ రకంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. ఇంకా 2 ఏళ్ళు అయింది, ఏం జరగలే, ఏం కాలే అని మాట్లాడుతున్నాడు. మున్సిపాలిటీలో చెత్త క్లీన్ చేసేటోళ్ళు లేరట. ఊర్లలో చెత్త డ్రైనేజ్ క్లీన్ చేసేటోళ్ళు లేరట. అసలు నువ్వు మాట్లాడేదానికి నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళే నవ్వుకుంటున్నారు. ఎవరైతే నాయకులు నీ చుట్టుపక్కల కూర్చొని ఉన్నారో ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఆశ్చర్యం గురవుతున్నారు. అంటే ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందులు నీకు కనిపిస్తలేరా? అంటే వాళ్ళు నీకు విలువ లేదా? వాళ్ళు చేసే పనికి నీకు ఏమాత్రం గౌరవం లేదా అని తీసి పడేస్తావు వాళ్ళని. అంటే వాళ్ళు ఏం పని చేస్తలేరా నీ ఉద్దేశం ప్రకారం? రోజు పొద్దున గ్రామ పంచాయతీల సిబ్బందులు వాళ్ళ పని, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. తెలియకపోతే తిరుగు, ఊళ్ళలో పొద్దున్న లేసి తిరిగితే తెలుస్తుంది. లేకపోతే పక్కనున్న మీ నాయకులను అడుగు. అంటే 2 ఏళ్ళ నుంచి చెత్తలు క్లీన్ చేస్తలేరు, రోడ్లను సాఫ్ చేస్తలేరు అన్న నీ ఉద్దేశం? అసలు ఏమన్నా నువ్వు మాడాల బుద్ధి ఉందా అని అడుగుతున్నా. మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ పైన అతను భాష మాట్లాడతాడు. ఎన్నిసార్లు చెప్పినా అతనికి బుద్ధి రాదు. లంగన్ లీడర్లు, లంగ నాయకులు, మా స్పీకర్ని కూడా అనబట్టే. గౌరవప్రదంగా ఉన్న ఒక పోస్టును గౌరవించవు, నాయకులను గౌరవించవు. వాళ్ళు లంగనా? అబద్ధాలు చెప్పుకుంటా మోసపూరిత మాటలు మాట్లాడే నువ్వు లంగనా? లంగా కౌశిక్ రెడ్డివా? చెప్పు సమాధానం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది, ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. రేషన్ కార్డులు, గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రాకపోతే 2 ఏళ్ల లోపే దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో 13,000 కొత్త రేషన్ కార్డులు, దాదాపు 21,000 మెంబర్ అడిషన్లు మరి రేషన్ కార్డులో చేసి వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇందిరా మిల్లులు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ పాలన అట్లుండే ఇట్లుండే అని బాగా మాట్లాడినావు. ఎట్లుండే? సూపర్ ఉండే. ఏం సూపర్ ఉండే? కట్టిన ఇల్లులు బెనిఫిషియరీలకి నువ్వు ఇంటికి పంపించలేక దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఎమ్మెల్సీగా, విప్పుగా. అదే మేము 2 ఏళ్ళు లోపలనే నియోజకవర్గానికి 3,500 ఇందిరా మిల్లులు శాంక్షన్లు చేపించి బెనిఫిషియరీ సెలెక్ట్ చేసి అర్హులు ఉన్న వాళ్ళకి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఊర్లలో తిరుగు, నీ వీణవంకాల తిరుగు, నువ్వు ఇల్లంతకుంట, జమ్మికుంట, కమలాపూర్, హుజురాబాద్ పట్టణాలలో మంచిగా స్లాబులు కట్టుకొని గోప్రవేశాలు కూడా చేసుకుంటున్నాం. దానికి స్వయంగా మేమే దాదాపు 10-20 గోప్రవేశాలకు నేనే హాజరైన. కళ్ళు కనిపిస్తలేవా? పైసలు కూడా పడుతున్నాయి. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఒక్కిళ్ళైనా కట్టినవా? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క ఇంట్లకైనా మీరు బెనిఫిషరీకి అలాట్మెంట్ ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. సూటి ప్రశ్నకి ఎక్కువద్దు. నువ్వు ఉన్న 2 ఏళ్లలో ఎమ్మెల్సీ విప్పుకున్నావు. ఒక్క బెనిఫిషరీకైనా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఇంటి లోపలికి నువ్వు గృహప్రవేశం చేయించిన కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మేము 3,500 ఇల్లులు మంజూరు చేసినాం. వివిధ దశల ఇల్లులు, స్లాబులు, బేస్మెంట్లు కట్టుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. మరి దాంతోపాటు స్కీమ్ల గురించి ఇక మాట్లాడితే ఇందాక నేను చెప్పినట్టు మా మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఒక్కొక్కటి చేసుకుంటాం మేము పోతాం. ప్రభుత్వము
ఉన్నది 5 ఏళ్ళకి. ప్రజలు మాకు ఓటేసి గెలిపించింది 5 ఏళ్ళ కోసం. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో మేము ఇప్పుడు చెప్పిన గ్యారంటీలు ఏమేమి ఇచ్చినావు? ఎస్, ఇంకా 3 ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? భయం దేనికి? బరాబర్ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారిదని నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి డౌట్ లేదు దీంట్లో. మీరు కూడా 2014 మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం మేనిఫెస్టో మొత్తం సంవత్సరంలో మీరు ఇంప్లిమెంట్ చేసిండ్రా? చెప్పు. ఇల్లులు ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే. ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు మోసపూరిత మాటలు చెప్పి ప్రజలని మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు?